పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, 2 Peter chapter 3 and verse 14. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడండి. ఎంత చక్కగా ఆ మాట వాడుతున్నాడో, వితౌట్ స్పాట్ అండ్ బ్లేమ్లెస్ అనే మాట అక్కడ వాడాడు. అంటే దేవుని దృష్టిలో మీరు నిష్కళంకులుగాను, ఆ తర్వాత ఎలా ఉండాలి, నిందారహితులుగాను ఉండడానికి జాగ్రత్త పడండి. చాలా విషయాల్లో జాగ్రత్త పడుతున్నాం. కరోనా వైరస్ వృద్ధి చెందుతోంది, ఉధృతి పెరుగుతూ ఉంది. కర్ఫ్యూ పాటిద్దామంటే పాటిస్తున్నాం. బ్లాక్ ఫంగస్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అంటే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇల్లంతా శానిటైజ్ చేసుకుంటున్నాం. చేతులు కడుగుతున్నాం. మాస్కులు పెట్టుకోండి, 2 మాస్కులు, అది కూడా ఒకేలాంటి మాస్కులు 2 వద్దు, డిఫరెంట్ మాస్కులు పెట్టుకోండి అంటే డిఫరెంట్ మోడల్ మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నాం. వాయ్, ఎందుకు ఇంత జాగ్రత్త అంటే మళ్ళీ మనం కాపాడుకోవడానికి ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఈ కరోనా సెకండ్ వేవ్లో, లేకపోతే ప్రపంచంలో విజృంభిస్తున్న ఈ వైరస్ నుండి మనం కాపాడుకోవడానికి మనం ప్రతి ప్రయత్నాన్ని కూడా చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు కష్టపడుతున్నాయి, స్వచ్ఛంద సంస్థలు కష్టపడుతున్నాయి, ప్రపంచాన్ని ఏదో విధంగా ఈ భయంకర పరిస్థితులు గట్టెక్కించాలని. అయితే పేతురు అంటున్నాడు, మీరు ప్రభు రాకడ కోసం కనిపెడుతున్నారు కనుక, దేవుని 2వ రాకడ కొరకు మీరందరూ కనిపెడుతూ జీవిస్తున్నారు కాబట్టి మీరు నిష్కళంకులుగాను, అంటే కళంకం లేనివారుగాను, స్పాట్లెస్ అండ్ బ్లేమ్లెస్ అనే 2 మాటలు అక్కడ రాశాడు. కళంకము లేనివారుగాను, నింద లేనివారుగాను మీరు ఉండాలి. గత రాత్రి కూడా మనం విన్నాం, దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా నిందకు ఆస్పదముగా నన్ను చెయ్యొద్దు అన్నాడు. కళంకం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం శిలువలో మరణించిన ఆ గొప్ప పరమార్థం దేనికోసమో తెలుసా? ఆయన మనందరినీ కూడా, యేసు ప్రభు మన కోసం శిలువలో మరణించి తన రక్తాన్ని కార్చి మనలందరినీ కూడా నిష్కళంకులుగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని. మచ్చైనా ముడతైనా అట్టిది మరేదైనా లేకుండా మనందరం కూడా పవిత్రపరచబడి ప్రభు ఎదుట నిలబడాలని దేవునికి ఆలోచన. వివాహం జరిగేటప్పుడు పెండ్లి కుమారుడు తన ప్రక్కనుండే పెండ్లి కూతురు ఎలా ఉండాలనుకుంటాడు? చాలా అందంగా ఉండాలనుకుంటాడు. ఈయన ఎలా కొన్నా కానీ పెళ్లి కూతురు మాత్రం ఎలా ఉండాలా? అందంగా ఉండాలి. అప్పుడు కొంతమంది సంబంధాలు అడుగుతుంటారు, అమ్మాయి చాలా బాగుండాలండి, ఆ అబ్బాయి ఫోటో ఒకసారి పంపించానంటే ఆయన ఫోటో పంపిస్తూ ఉంటారు, కొంచెం అమ్మాయి మాత్రం చాలా బాగుండాలండి. మచ్చ కానీ ముడతలు కానీ కళంకాలు కానీ ఉండడానికి వీలు లేదండి అని కొంతమంది ఆశిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం అనే ఉదక స్నానం చేత దేవుడు తన సంఘాన్ని ప్రతిరోజు పవిత్రపరచడం ఉద్దేశం ఏంటో తెలుసా? ఒకానొక రోజున మనం ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనలో కళంకము ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. మచ్చ కానీ ముడత కానీ అలాంటివి లేని ఆధ్యాత్మిక జీవితం, అది శారీరక సంబంధమైన బ్రతుకు గురించి మాట్లాడడంలా. బాహ్య పురుషుడు కృషించిపోయిన, వయసు పైబడ్డాన్ని బట్టో పరిస్థితులను బట్టో బాహ్య పురుషుడు కృషించిన ఆంతర్య పురుషుడు అనుదినము కూడా ఏం చేయబడాలా? నూతన పరచబడుతూ ఉండాలి. పక్షిరాజు యవనం వలె మనం యవనం ఏమవుతూ ఉండాలా? క్రొత్త పరచబడుతూ ఉండాలని లేఖనాల్లో మనం చూస్తున్నామే. యవనం కొత్తదం వల్లంటే రోజు డబ్బా ఫెయిర్ అండ్ లవ్లీ రాసేయడం అని కాదు. అక్కడ ఆధ్యాత్మికమైన యవ్వనం, నీ లోపల ఉన్న ఆత్మ అనుదినము కూడా నూతన పరచబడుతూ దేవుని మెప్పించేదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందును బట్టి దేవుని దృష్టికి మీరు ఎలా ఉండాలి? నిష్కళంకులుగా ఉండండి. వెన్ గాడ్ స్కాన్స్ యూ, వెన్ గాడ్ లుక్స్ ఎట్ యూ, యూ మస్ట్ బి స్పాట్లెస్ అండ్ యూ మస్ట్ బి బ్లేమ్లెస్. కళంకము లేని వారిగా. పరమగీతలో మాట ఉంటుంది, నా పావురం ఒక్కతే ఆమె నిష్కళంకురాలు అనే మాట ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని పావురం ఒక్కటే, 10 పావురాలు లేవు ఆయనకి, 10 సంఘాలు లేవు, ఒకటే సంఘం. దట్స్ ద యూనివర్సల్ చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వత్రిక సంఘం ఒకటే. నువ్వు ఒకవేళ ఏ ప్రాంతంలో, ఏ విభాగాల్లో, ఒకవేళ ఏ డినామినేషన్లో మీరు ఉన్నప్పటికీ కూడా ప్లీజ్ రిమెంబర్, యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ యూనివర్సల్ చర్చ్. రక్షణ పొందగానే మనందరం కూడా దేవుని సంఘములో చేర్చబడ్డాం. మరి ఇన్ని సంఘాలు ఉన్నాయంటండి వెసిలి గారు, మీ రాజమండ్రిలో ఉన్న 400 సంఘాలు ఉన్నాయని విన్నాం. అంటే సౌలభ్యాన్ని బట్టి, దేవుని సేవకుల పిలువుని బట్టి ఒకవేళ సంఘాలు ఉండొచ్చు. కానీ విశ్వాసం ఎప్పుడు గుర్తించాల్సిందంటే, మనం
సార్వత్రిక సంఘంలో మొదట సభ్యులం అయ్యాం, ఆ తర్వాత స్థానిక సంఘంలో సభ్యులం అయ్యాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్థానిక సంఘ సభ్యత్వం సార్వత్రిక సంఘ సభ్యత్వం కాదు. ముందు యూనివర్సల్ చర్చ్లో అంటే దేవుని యొక్క సంఘంలో మనం సభ్యులమైనప్పుడు, మనలాంటి వారు అనేక మంది ఒక చోట చేరి దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, ఒక దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా నింపబడి దైవ సందేశాలు అందిస్తుంటే ఒక సహవాసంగా మనందరం కూడుకోవడానికి స్థానిక సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఈ రోజులు అదేంటే కానీ సంఘాల మధ్య ఈ రోజున చాలా భయంకర కార్యాలు. ఒక్కొక్కడు అంటాడు మా సంఘమే పరలోకానికి వెళ్తుంది, ఇంకే సంఘం వెళ్దంటాడు ఆయన. ఎందుకోసం అంటే మాది పెండ్లి కుమార్తె సంఘం అంటారు. అందరూ పెండ్లి కుమార్తె సంఘమే, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా. ఒక టైటిల్ పెడితేనే, ఒక పేరు పెడితేనే, కొంతమంది అంటారు పలానా పేరు పెడితేనే, ఆ పేరు తగిలిస్తేనే ఆ సంఘం యేసు ప్రభువుకి సంబంధించిన సంఘం, మిగతా సంఘాలన్నీ కూడా నిజమైన సంఘాలు కాదు అని కొంతమంది. పేరు బోర్డు మీదనా లేకపోతే జీవితంలో కూడా ఉందా? కొంతమంది పేర్లు బోర్డుకే పరిమితం, క్రీస్తు బోర్డులకే పరిమితం. కొంతమందికి హృదయాల్లో మాత్రం ప్రభు కొంతమందిలో ఉండట్లేదు. అందుబట్టి ఒక మాట గమనించండి, ప్రపంచంలో వాక్యానుసారమైన సంఘము, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధిస్తున్న సంఘము, వాక్య సత్యాలను బోధిస్తున్న సంఘములో నీవు నేను సభ్యులుగా ఉంటే ఆత్మలో బలపడతాం, ఆత్మలో దీవెన పొందుతాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు వెళుతున్న సంఘంలో వాక్యానికి విరుద్ధంగా ఏమన్నా బోధలు వస్తున్నాయంటే, యేసు ప్రభు దైవత్వానికి కానీ, యేసు ప్రభువును ఆరాధించే విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ ఒకవేళ వాక్యవిరుద్ధన బోధలు ఏమన్నా నీకు వినబడుతున్నాయంటే ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఎక్కడైతే నువ్వు ఎదగగలుగుతున్నావో, వాక్యంలో బలపడగలుగుతున్నావో, విశ్వాసంలో స్థిరపడగలుగుతున్నావో, ప్రార్థనలో ఎదగగలుగుతున్నావో ఆ సంఘములో నువ్వు సభ్యుడిగా ఉండాలని దేవుని సేవకునిగా మీకు కోరుతున్నాను. విశ్వాసం ఎక్కడ ఉందో, దేవుని బిడలు ఎక్కడ దేవునిలో ఎదుగుతున్నారో, ఎక్కడ దేవుని ఆత్మ నడిపింపు ఉందో, పరిశుద్ధాత్మ దేవుని సంరక్షణ, దేవుని వాక్యం ద్వారా గద్దింపు, ఆదరణ, ధైర్యము ఎక్కడ నీకు లభిస్తుంది ఆ సంఘంలో సభ్యుడిగా. అంతేగాని మా తాతగారు స్థాపించిన సంఘం అండి, మా మామగారు వెళ్ళేవారండి, అందులో మేము కూడా వెళ్ళిపోతున్నామండి. జీవం గల దేవుని సంఘం అన్నాడు. అందును బట్టి నువ్వు వెళ్తున్న సంఘంలో జీవం ఉందా? యేసు క్రీస్తు ప్రభు రాకడు కొరకు మీరు కనబడుతున్నారు కనుక, మీరు కనిపెడుతున్నారు కనుక నిష్కళంకమైన జీవితం, నిష్కళంకమైన బ్రతుకు, ఆ బ్రతుకు బ్రతకడానికి మీరు జాగ్రత్త పడండి. బైబిల్ చెబుతుంది దేవుని దృష్టికి నిష్కళంకులుగా. ఒకవేళ మనుషులు నిన్ను నిందించవచ్చు, మనుషులు నిన్ను అవమానపరచచ్చు, మనుషులు నిన్ను తక్కువగా చూడొచ్చు, మనుషులు నీ మీద వేలు పెట్టి చూపించచ్చేమో, కానీ దేవుడు నియమించిన స్టాండర్డ్స్ ప్రకారం నీ జీవితం ఉందా ఇది పరిశీలించి. నిష్కళంకమైన జీవితం, కళంకం లేని బ్రతుకు, కపటం లేని జీవితాన్ని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు.